వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఇటీవల విజయవాడలోని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీలోని 67, 68, 69వ గేట్లకు బలంగా ఢీకొట్టాయి. దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటంతో ఇది ఆ పార్టీ నేతల పని అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ 3 బోట్లు వైసీపీకి చెందిన వారివే అని మంత్రులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల వాదన మరోలా ఉంది. ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్టు చేశారు అని, అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తోంది. గతంలో లోకేష్ తో కలిసి ఉషాద్రి దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నిందితులకు లోకేష్ తో సంబంధాలు ఉన్నాయి అనటానికి ఈ ఫోటోలే సాక్ష్యమని చెప్తుంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని, దాన్ని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ బోట్లు టీడీపీ నాయకులకు చెందినవే అనటానికి సాక్ష్యాలను సైతం వైసీపీ బయటపెట్టింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లలోనే టీడీపీ ర్యాలీ చేసిందని వైసీపీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లతో ర్యాలీ చేసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని, అవే బోట్లు బ్యారేజ్ను ఢీకొన్నాయని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అడ్డంగా దొరికినా సిగ్గు లేకుండా వైసీపీపై నిందలా అని చంద్రబాబును ప్రశ్నించింది. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.